నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పూలి శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెపరెపలాడుతూ జాతీయ పతాకాలు కనువిందు చేయగా పిల్లలు, పెద్దలు, అతిథుల సందడి నడుమ జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం కలకల్లాడింది. పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని, గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు. ఇది సుందర సుమనోజ్ఞ సుమనోహర వారు రాణిస్తున్నారు. యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీసీ శాఖల మంత్రివర్యులుగా చక్కని సమాజంలోని క్షుద్ర శక్తుల పైన రుద్రవీణ మోగించి మొత్తం నిద్ర వదిలించి భద్రత చేకూర్చి అభివృద్ధి సంక్షేమంలో గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అనవసరమైన నిబంధనలతో పథకాలను కట్ చేయమని ప్రకటించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సూపర్ 6 హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల సామాజిక పింఛన్ను అర్హులకు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. మంగళగిరిలో జ్యువెలరీ పార్కును అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవారికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుగుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. రైతులకి అండగా నిలబడ్డాను. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ
పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. ఇంకా సిఆర్డిఏ ద్వారా ఇప్పటికే ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా మళ్ళీ ప్రారంభిస్తాం. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా మీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ను గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 విజన్ తో పనిచేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అక్టోబర్ 2న ప్రజల ముందర పెడతాం. వెలగపూడి అసెంబ్లీలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. దేశం పట్ల ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను నిర్వహించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, పిల్లి మాణిక్యరావు, డేగల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్, రావిపాటి సాయి ఇతర నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని వారు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, మన నాయకుడు లోకేష్ గారు మన జిల్లాలో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేయడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి రావడం కూడా చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. అందుకు గుర్తుగా ఈ రోజున అన్నా క్యాంటీన్లని తిరిగి పునరుద్ధరించడం 100వ చోట్ల ప్రారంభిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిరాదరణకు గురి చేసి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకొని పేదలను పీడించే కార్యక్రమం, పేదవారి మీద చెత్త పన్ను కూడా వేసి చాలా హింసించిన ప్రభుత్వం పోయిందనే ఆనందంలో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. గత 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జనసేన కూటమితో మన పతాకంలో త్రివర్ణాలు ఎలా ఉన్నాయో 3 పార్టీలతో కూడినటువంటి ఈ కూటమి ప్రజలందరి కోరికలు తీరుస్తుంది, ప్రజలందరినీ అభివృద్ధి పరుస్తుంది. ఏదైతే మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా తీసుకొచ్చారో ఆ P4 ఫార్ములా ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. ప్రతి కుటుంబం కూడా లక్షాధికారుల వైపు అడుగులు వేయడానికి అన్ని చర్యలు ఉంటాయి. ఆ చర్యల్లో భాగంగా మేము నడుస్తామని మనం చేసుకుంటూ అంత అదృష్టాన్ని కలిగించినటువంటి తెలుగుదేశం పార్టీకి, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటామని. మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలోనే పోటీ పడుతున్నటువంటి భారతదేశానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి బోర్డర్లో ఇవాళ సుమారుగా 25 లక్షల మంది మరి సిపాయిలు, జవాన్లు ఈరోజు ఇంకా ఈ భారతదేశంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ దేశాన్ని కాపాడుతున్నారు. దేశభక్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చూసి మనం అందరం కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దేశభక్తితో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ కావటి తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా, భాష అనేది కూడా లేకుండా అన్ని చోట్ల కూడా వీధిన కూడా మరి మన భారతదేశ జెండా, మన 3 రంగుల జెండా ఎగరేసి మనం అందరం కూడా భారతీయులు అనేటువంటిది చాటి చెప్పే విధంగా ఈ యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెబుతూ, పెద్దల యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా ముందుకు రావాలి, ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా గుంటూరు నగరాన్ని తప్పకుండా కొత్తగా వచ్చారు కమిషనర్ గారు శ్రీనివాస్ గారు, అదే కొత్తగా శాసనసభ్యులు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు. మరి గతంలో అనుభవం ఉన్నటువంటి పాలకవర్గం ఉంది, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ ఉన్నారు. అధికారుల యొక్క సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతో తప్పకుండా మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ స్వేచ్ఛా వాయువులు మనం అందరం కూడా ఇప్పుడు పీల్చుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కానీ, అట్లా నగరపాలక సంస్థ ముఖ్యంగా మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారు కౌన్సిల్ ఇలాంటి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను అనుసరిస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ నగరపాలక సంస్థని మరింత అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రజలు కూడా సహకరించి దానికి పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మేమందరం కులాలు మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఎందుకంటే చీకటి నుంచి వెలుగులోకి, వెరగబాటు నుంచి అభివృద్ధిలోకి, బానిసత్వం నుంచి స్వాతంత్రానికి భారత జాతి పయనించాలని కలలు కని వారి సర్వస్వాన్ని త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పులిపాక హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆలోచనలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. యువకుల పెద్ద ఎత్తున ఉన్నటువంటి యువకుల కోసం అనేక ఉపాధి అవకాశాలు, అలాగే భవిష్యత్తు కార్యాచరణతో ఈరోజు ప్రభుత్వాలు ముందుకు సాగుతూ స్వాతంత్ర పోరాట యోధులు ఏ విధంగా అయితే బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వంలో బ్రిటిష్ వారి పరిపాలనను ప్రతిబింబించేటువంటి విధంగా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా ఒక మంచి ఫలితాలను తీసుకొని వచ్చి భారతదేశ అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలుపుతున్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు ఎగరవేశారు. పార్టీ నేతలు మస్తాన్ వలి, వనుకూరి శ్రీనివాసరెడ్డి, కూచిపూడి విజయ, జాన్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈశ్వరరావు తెలిపారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతేనే ఈ దేశానికి మేలు జరుగుద్ది, ఈ దేశ భవిష్యత్తు, యువతకు మంచి భవిష్యత్తు, దానికే వారు జోడయాత్ర నిర్వహించి అనేక రకాల సమస్యలు తెలుసుకొని వాటిని పార్లమెంట్లో బయట చెప్పిన కూడా మరి అతను పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అనేక విషయాల్లో నియంత్రితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీవా వీవీఐటీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్పోర్ట్స్ విభాగాల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కర్నల్ రవిశేఖర్ సింహ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిఐటి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. శాసన మండలిలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఏ దేశంలో లేని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం భారతదేశంలో ఉందని మోషన్ రాజు అన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा जलधि तरंगा तव शुभ नागे तव शुभ आशीष मांगे तव जय गाथा जन गण मन जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్ తదితర శాఖలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ ప్రతిభా పురస్కారాలను అందించారు. వాళ్ళకి చక్కని ఉద్యానవన శాఖ ద్వారా సహకారంతో అందిస్తున్నారు. తదుపరి జిల్లా వైద్య మరియు బాలికను రక్షిద్దాము అంటూ కూడా ముందుకు సాగుతోంది. చంద్రన్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అంటూ ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఎంటీఎంసీ శకటం అదిగో అదిగో వచ్చేస్తోంది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ శకటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత జరీ మెరిసింది. మంగళగిరి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నా క్యాంటీన్ పేదలందరికీ అన్నం పెట్టాలి, గుప్పెడు మెతుకులు పెట్టాలని రేపటి నుంచి మనం అందరం కూడా అన్నా క్యాంటీన్ ద్వారా సేవలు అందుకోబోతున్నాము. తదుపరి శ్రీ పి శేఖర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుంటూరు, శ్రీ టి బిమల్ కుమార్ జిల్లా సమాచార అధికారి గుంటూరు, నీటి యాజమాన్య సంస్థ గుంటూరు, శ్రీ సిహెచ్ పవన్ కుమార్ గ్రామ వ్యవసాయ గౌరవ మంత్రివర్యుల చేతి మీద గుండా ప్రశంసాపత్రాలు తీసిన ప్రధాన శాస్త్రవేత్త. తర్వాత డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి గారి మంగళగిరి. తదుపరి డిజేబుల్డ్ వెల్ఫేర్ అండి శ్రీమతి వి పవిత్ర ఆఫీస్ సబార్డినేట్ గుంటూరు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయం వద్ద 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను మస్తాన్ వలీ ఎగరవేసి గౌరవ వందనం చేశారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని, దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని మస్తాన్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడంలో మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింసావాదంతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో పోరాటం చేసినప్పటికి కూడా
కరుడు కట్టినటువంటి బ్రిటిష్ వాదులు దాదాపు లక్షల మందిని భారతీయులని మరి తుపాకు గుళ్ళకి బలైనటువంటి పరిస్థితి, లక్షల మందిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ యొక్క పోరాటం చేసిన తర్వాత క్విట్ ఇండియా, డూ ఆర్ డై, భారతదేశాన్ని వదిలి వెళ్తారా, మీరు సస్తారా, మమ్మల్ని చావమంటారా అనేటటువంటి శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనతో ఒక్కసారి యావత్ ప్రపంచం ఉలికిపడినటువంటి పరిస్థితి. అది భారత జాతి పోరాటం, అది భారత యువత పోరాటం, అది భారతీయులు సంఘటితంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతీయుల్ని స్వేచ్ఛా పిపాసులుగా బతకనివ్వండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, ఎవరి మతాన్ని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరి యొక్క జీవన శైలిని భారతదేశం మా అందరి దేశం, మేమందరం భారతీయులుగా బతికేటటువంటి అవకాశాన్ని కలిగించాలి తప్ప. 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులు త్యాగఫలమే నేటి స్వాతంత్రమని వైసీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్యాగధనుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశ గౌరవం పట్ల ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో, భావోద్వేగాలతోటి ఈ రోజున ప్రజలందరూ కూడా ఆ స్వేచ్ఛా ఫలాలని అనుభవిస్తూ భావాలు కలిసే విధంగా, ఒక ఐక్యతని సాటే విధంగా ఈ స్వాతంత్ర వాతావరణాన్ని మేము ఈ రోజున జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే ఎంతోమంది త్రివిధ దళాల్లో కానీ, మళ్ళీ ఇంటర్నల్ సెక్యూరిటీ పోలీసులో కానీ ఎంతోమంది దేశ భద్రతలో ప్రజలను కాపాడే విషయంలో మరి అసూలు బాటిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మరి మనం ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. అందరం గుర్తు చేసుకోవాలి. మరి మీ అందరికీ తెలుసు, మనందరం కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో సంక్షేమ పథకంలో నడిచిన రాష్ట్రం. మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా మరి కొనసాగించాలని ఈ సందర్భంగా నేను అందరూ కూడా మనం చేసుకుంటూ, కానీ ఈ పండుగ రోజున మనందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శేషగిరి గారి నాయకత్వంలో మువ్వెన్నెల జెండా ఎగరేసాం. దీని స్ఫూర్తి ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఏదున్నా కూడా ప్రభుత్వాల్లో ప్రజలందరినీ సమంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కూడా ప్రజలందరికీ సమానంగా ఇవ్వాల్సినటువంటి స్ఫూర్తి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలని పార్టీలకు అతీతంగా నెరవేర్చాల్సినటువంటిది అని చెప్పి ఆయనకి తెలియజేసుకుంటూ, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవం కూడా మేము పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మేయర్ కాబట్టి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ 4వ లైన్ నందు గల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నాయకత్వ విలువలను లక్షణాలను బాల్య దశ నుంచి అలవరుచుకోవాలని తెలియపరిచారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల కుమారి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో సంకల్పం, నిశ్చయం, సహనం, దీక్ష, ఏకాగ్రత కలిగి ఉండాలని తెలియపరుస్తూ సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో అలాగే విద్యార్థులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తెలియజేశారు. ఎన్నికైన విద్యార్థులకు విధి విధానాలు తెలియపరుస్తూ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం జానరి రామిరెడ్డి, ఏవో రాకేష్, ఏడీ కృష్ణమీనన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. I'm very happy to say my children are also studying in Narayana Group. So the commitment, the way, please, madam, push on please. The commitment I have seen in Narayana Gomati campus, the principal and other teaching staff. Kiran Garu has delivered very good speech regarding leadership qualities. Who will tell this prize? Means those who had listened, they can tell. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను ముస్తఫా ఎగరవేశారు. బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించడం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తున్నారని ముస్తఫా తెలిపారు. పార్టీలకు అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మరి భారతదేశం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయ అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. మనము అందరం ఒక్కటే, మానవులం, మనుషులం, ఏ కులమైనా ఏ మతమైనా అందరం ఒక్కటే. కానీ మనం అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ఆ భగవంతుడు చెప్పిన భావన. ఏ కులంలో చెప్పినా, ఏ మతంలో చెప్పినా అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. అలాంటిది గుంటూరు నగరంలో మరి ఈరోజు మా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎంతో ఈ గుంటూరు నగరాన్ని బాగు చేయటం అనేది కావాలి. దానికోసం మేము కూడా మీతో వెంట ఉంటాం. ఈ నగరాన్ని బాగు చేయండి, అందరూ సంతోషంగా ఉండండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అడుగడుగునా దేశభక్తిని చాటుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. త్రివర్ణ పతాకాలను చేతబూని విద్యార్థులు పెరేడ్ గ్రౌండ్స్ లో కదం తొక్కారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పోరాటం, త్యాగాలను వివరిస్తూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులు పులకరించిపోయారు. బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటూరు తృతీయ దయచేసి అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. తృతీయ బహుమతి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గుంటూరు పాడుదమా స్వేచ్ఛా గీతం గౌరవ మంత్రి వారి చేతుల మీద గుండా ఈరోజు బహుమతి తీసుకుంటున్నారు. వారందరికీ చప్పట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.